2 రోజుల క్రితము నేను ఒక వార్త చూశాను పేపర్లో. చాలా బాధేసింది, అసలు చాలా హృదయం కలిసివేసింది. ఎందుకంటే ఆ వార్త ఏంటంటే, కోదాడలో, సూర్యాపేట జిల్లా కోదాడలో ఒక రైతు తన ఆవుకు 5 నెలల గర్భము, దానికి సమస్యలు వచ్చి, ఆరోగ్య సమస్యలు వచ్చి బాధపడుతుంటే చాలా దగ్గరలో తిరిగి లాస్ట్కు రూరల్ హాస్పిటల్కు తీసుకెళ్లారు, పశువుల హాస్పిటల్కు తీసుకెళ్ళాడు. రైతు తీసుకెళ్తే ఆ డాక్టర్లు చూసి దాంట్లో ఏదో ఉంది కడుపులో అని చెప్పి ఆపరేషన్ చేస్తే దాదాపుగా 90 కిలోల ప్లాస్టిక్ వెళ్ళింది ఆ ఆవు కడుపులో. ఎంత ప్లాస్టిక్ అంటే అంత ప్లాస్టిక్ బ్యాగులు, వైర్లు, కేబుళ్ళు, అలాంటివన్నీ ప్లాస్టిక్వి అరగవు కదా కడుపులో, అవన్నీ కలిపి ఒక 90 కిలోలు వెళ్ళింది. ఎంత దారుణమో చూడండి. నేను కూడా ఈరోజు మార్నింగ్ కూడా నేను వాకింగ్కి వెళ్తుంటే చూశాను, రోడ్డు పక్కల ప్లాస్టిక్ బ్యాగులు అయితే ఒక 20-30 పడి ఉన్నాయి. ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు, అవన్నీ ఎంత నిర్లక్ష్యంగా మనం ప్రవర్తిస్తున్నామంటే, వాటిని భద్రంగా ఒక దగ్గర వేయాలనే అటువంటి ఆలోచన కూడా ఇంకా మనకు రావడం లేదు. ప్రపంచం అంతా శుభ్రత గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటే ఇంకా మనం మారడం లేదు. ఇప్పుడు కూడా రోడ్ల మీద నేను మార్నింగ్ చూసినప్పుడు చాలా బాధ అయింది. ఎంత ప్లాస్టిక్ వేస్తున్నాం రోడ్డు మీద అంటే, ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నాం. అవన్నీ తినేస్తాయి మూగజీవులు. వాటికి ఏం తెలుస్తుంది, అది ఒక ఆహారం అనుకొని నమిలి తినేస్తాయి. ఆ నమిలి తినేస్తే అవి పోయి కడుపులో అలా ఉంటున్నాయి. ఇంత ప్లాస్టిక్ అంటే, ఒక జంతువు, ఒక ఆవు కడుపులోనే ఇంత ప్లాస్టిక్ ఉందంటే, ఇక మనందరి కడుపులలో ఎంత ప్లాస్టిక్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మనము. అలాగే ఎన్ని జంతువుల కడుపులలో ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలు ఎన్ని గూడు కట్టుకుపోతున్నాయో మనకు తెలియదు. అందుకే దయచేసి మనం రోడ్డు మీద ఏదైనా వేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. వాటిని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎక్కడన్నా డబ్బాలలో వేయడం మర్చిపోకండి. రోడ్ల మీద ప్లాస్టిక్ వ్యర్థాలను వేయకండి దయచేసి. ప్లీజ్. నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు.